హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మహదేవయ్యని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్య నిజం తెలుసుకుని రుద్రాని అరెస్టు చేయించిన మహదేవయ్య అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. క్రిష్ సత్య ఇద్దరికి కూడా మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తారు. ఇక అదే ముహూర్తానికి హర్ష నందినికి కూడా మొదటి రాత్రి ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక హర్ష నందిని ముందు ఇద్దరి మధ్య గొడవ వచ్చిన ఇద్దరు కూడా మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు. ఇక మరొక వైపు సత్య క్రిష్ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా అయితే ఒకటవుతారు. ఇక రుద్ర అయితే ఇదే మంచి అవకాశం, బాపుని చంపడానికి ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు అంటూ ఇక రౌడీలనైతే ఇప్పుడే పంపించమని అయితే ఫోన్ చేస్తాడు. చూడు, నేనైతే పంపిస్తాను, నా పేరు మాత్రం బయటికి రావడానికి వీల్లేదు అంటూ ఇక ఆ వ్యక్తి చెప్తూ ఉండగా ఇక ఇది నాది కూడా అదే సేమ్ డైలాగ్ అంటూ ఇక రుద్ర కూడా అంటూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అనుకున్న విధంగానే రౌడీలు అయితే వస్తారు. ఇంతలో ఇక సత్య క్రిష్ అయితే చాలా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. నిన్ను దక్కించుకోవడానికి నేను ఎంతగానో ఎదురు చూశాను, నీ ప్రేమ కోసం ఎదురు చూసి నిన్ను చివరికి దక్కించుకోగలిగాను, నాకిప్పుడు చాలా ఆనందంగా ఉంది సత్య అంటూ ఇక సత్య ఒడిలో పడుకుని క్రిష్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. సత్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఇంతలో మహదేవయ్య అయితే నిద్ర వస్తుంది అని ఇక మహదేవయ్య భైరవి ఇద్దరూ కూడా పడుకుంటారు. ఇక ఇంతలో రుద్ర అయితే ఆ రౌడీలకి చెప్తూ ఉంటాడు, ఆ లోపలే ఉన్నారు అని చెప్పడంతో రౌడీలైతే మెల్లిగా డోర్ తీసుకుని లోపలికైతే వస్తారు. ఇక మంచం పైన ఇద్దరు ఉన్నారని ఇక కత్తితో అయితే పొడి చేస్తారు. కానీ తీరా చూసేసరికి దుప్పటి కింద దిండులు అయితే ఉంటాయి. అది చూసి ఆ రౌడీలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంతలో సచ్ అయితే నాకు ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి, నీకేమీ వినిపించడం లేదా అంటూ ఇక అడుగుతూ ఉండగా నాకేమీ వినిపించడం లేదు, నువ్వు నా వైపు అలా చూస్తూ ఉంటే నాకు ఇంక వేరే జాస్ ఏముంటుంది అంటూ ఇక క్రిష్ అయితే చెప్తూ ఉంటాడు. లేదు క్రిష్, నాకేదో సౌండ్ వినిపిస్తుంది, ఒక్కసారి బయటికి వెళ్ళి చూద్దాము అంటూ సచ్ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక రౌడీలనైతే మహదేవయ్య ఇలా చూడండిరా అని పిలవడంతో ఇక రౌడీలు అయితే మహదేవయ్యను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మహదేవయ్య అయితే వాళ్ళని కొడుతూ ఉండగా వాళ్ళైతే పరిగెట్టుకుంటూ కిందకైతే వచ్చేస్తారు. ఇంతలో వాళ్ళు ఎదురుగా క్రిష్ కూడా ఉండడంతో క్రిష్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వాళ్ళైతే. ఇక రుద్ర అయితే ఇదేంటి బాపు ఈ రోజుతో చచ్చిపోతాడు, ఇక నాకు ఎలాంటి అడ్డు ఉండదు అనుకుంటే ఈ ఎదవలు ఇలా దొరికిపోయారేంటి అంటూ రుద్ర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రౌడీలనైతే క్రిష్ చితక్ కొడుతూ ఉంటాడు. ఇంతలో బయటికి రుద్ర కూడా వస్తాడు. ఏంట్రా, ఎవర్రా మీరు, మా బాపుని చంపడానికి వచ్చారా, మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ రుద్ర కూడా ఫైటింగ్ చేసినట్టయితే నటించేస్తూ ఉంటాడు. చూడు, నేను నిన్ను మా బాపు మీదకి దోస్తాను, నువ్వు మా బాపుని కత్తితో పొడిచేయి, బలంగా పొడు, ఒక్కపూటికే మా బాపు ప్రాణం పోవాలి అంటూ ఇక రుద్ర అయితే చెప్తూ ఉంటాడు. సరే అన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇక రౌడీ అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఈ ఫైటింగ్ వినిపించి సచ్చ అయితే కిందికి వస్తుంది. సచ్చ, నువ్వు రావద్దు, నువ్వు అక్కడే ఉండు అంటూ క్రిష్ అయితే పిలుస్తూ ఉంటాడు. ఇంతలో ఇక క్రిష్ అయితే ఆ రౌడీని కొడుతూ ఉండగా ఇంకో రౌడీ అయితే మహదేవయ్య చేతులు అయితే పట్టుకుంటాడు. ఇంతలో రుద్ర అయితే తన దగ్గరున్న రౌడీని కొట్టినట్టు నటిస్తూ మహదేవయ్య దగ్గరికి అయితే నెట్టేస్తాడు. ఇక ఆ రౌడీ అయితే మహదేవయ్యని కత్తితో పొడవబోతూ ఉండగా ఇంతలో ఇక సచ్ అయితే అడ్డు వచ్చేస్తుంది. ఇక కత్తిపోటు సచ్చకైతే దిగడంతో ఇక ఒక్కసారిగా క్రిష్ అయితే షాక్ అయిపోతాడు. సచ్చా అంటూ ఇక
ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. ఇక మహాదేవయ్యని కాపాడబోయి సత్య అడ్డు రావడంతో ఇక సత్య అయితే ప్రాణాపాయ స్థితికైతే వెళ్ళిపోతుంది. అమ్మ సత్య ఏమైందమ్మా అంటూ మహాదేవయ్య కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక సత్యని చూసి క్రిష్ అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా అయితే అయోమయ పరిస్థితికి అయితే వెళ్ళిపోతాడు. సత్య నీకు ఏమీ కాదు, నేనున్నాను, నీకేం జరగదు సత్య, నేను కాపాడుకుంటాను అంటూ ఇక క్రిష్ అయితే సత్యని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. ఇక సత్యని హాస్పిటల్లో జాయిన్ చేయగానే ఇక డాక్టర్స్ అయితే ఆవిడ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, 24 గంటలు గడిస్తే కానీ బతుకుతుందో లేదో చెప్పలేము అంటూ డాక్టర్స్ చెప్పడంతో ఇక క్రిష్ అయితే కుమిలిపోతూ ఉంటాడు. ఏం జరిగింది అంటూ ఇక చాలా కంగారు పడిపోతూ ఇక ఏమీ జరిగిన అయోమయ పరిస్థితిలో అయితే ఉన్న కృష్ణి మహాదేవయ్య అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న సత్య తల్లిదండ్రులు హర్ష నందిని అందరూ కూడా వస్తారు. ఇక వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. నా కూతురికి ఏమైంది, నా కూతురికి ఏం జరిగింది అంటూ ఇక విశాలాక్షి అయితే బోరుమని ఏడుస్తూ ఉంటుంది. మీరు కంగారు పడకండి అత్తయ్య, వదినికి ఏమీ కాదు అంటూ ఇక నందిని అయితే ఓదారుస్తూ ఉంటుంది. ఏమోనమ్మా, నా కూతురు పరిస్థితి ఎలా ఉంటుందో డాక్టర్ చూస్తే తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు, ఏం చెయ్యాలి అంటూ విశాలాక్షి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక మహాదేవయ్య అయితే అసలు ఇదంతా చేయించింది ఎవరో తెలుసుకోవాలి, నా కోడలు ఈ పరిస్థితికి రావడానికి కారణం వాళ్ళే, ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టేదే లేదు అంటూ మహాదేవయ్య అయితే ఎంక్వైరీ చేయడం అయితే మొదలు పెడతాడు. ఇక ఆ రౌడీల్ని అయితే పట్టుకొని అసలు ఎవరు పంపించారు అని వాళ్ళని నిలదీయడంతో ఇక రుద్ర పేరు అయితే బయటికి వచ్చేస్తుంది. రుద్రాయే మిమ్మల్ని చంపి మీకు ఎమ్మెల్యే టిక్కెట్టు వస్తుంది కదా, ఆ స్థానంలో రుద్ర కూర్చోవాలి అనుకున్నాడు. మొత్తం అజమాయిషి అంతా తన చేతుల్లో పెట్టుకుని తనే శాసించాలని చూశాడు. కానీ ప్లాన్ అంతా రివర్స్ అయిపోవడంతో ఇప్పుడు కంగారు పడుతున్నాడు అంటూ ఇక రౌడీలు అయితే నిజాన్ని బయట పెట్టేస్తారు. ఈ నిజం తెలుసుకున్న మహాదేవయ్య అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంట్రా, నన్నే చంపించాలని చూస్తావా, నువ్వు అసలు మనిషివేనా అంటూ మహాదేవయ్య అయితే నిలదీస్తూ ఉండగా ఇంతలో భైరవి అయితే రుద్ర చంప అయితే పగలగొడుతుంది. ఏంటి, నువ్వు నీ బాబుని చంపాలని చూసావా, నువ్వు అసలు మనిషివేనా, పరా ఇంటి నుంచి వచ్చిన అది మీ బాబుని చంపకూడదని అడ్డు వెళ్ళి దాని ప్రాణాలతో పోరాడుతుంది, నువ్వు మాత్రం నీకు ప్రాణం పోసిన నీ బాబుని చంపాలని చూసావు, నువ్వు అసలు మనిషివేనా, నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది, నా కడుపును చెడబుట్టావు అంటూ ఇక భైరవి అయితే కోపంగా తిడుతూ ఉంటుంది రుద్రాని. ఇలాంటి వాణ్ణి తిడితే సరిపోదే, వీడికి తగిన శిక్ష వెయ్యాలి అంటూ మహాదేవయ్య అంటూ ఉండగా ఇంతలో క్రిష్ అయితే కోపంగా రుద్రానైతే చితక్కొడతాడు. నా సత్యకి గనక ఏదైనా జరిగితే నీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి, నిన్ను వదిలిపెట్టేదే లేదు, నా సత్య గనక కోలుకోకపోతే ఎవరిని కూడా వదిలేదే లేదు అంటూ క్రిష్ అయితే ఇక రుద్రానైతే చితక్కొడతాడు. లేదురా, వీణ్ణి సత్య బతికేంత వరకు ఏంటి, ఇప్పుడే శిక్షిస్తాను, వీడు జీవితాంతం జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తాను, వీడికి తగిన శిక్ష పడేలా చేస్తాను అంటూ ఇక మహాదేవయ్య అయితే పోలీసులకైతే ఫోన్ చేస్తాడు. నా చిన్న కోడలు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం వీడే, వీడిని వెంటనే అరెస్ట్ చేయండి, వీడిక్కడ ఉండడానికి వీల్లేదు అంటూ మహాదేవయ్య అంటూ ఉంటాడు. అవును, మేము కూడా ఎంక్వైరీ చేశాము, ఇలా జరిగిన వెంటనే మీ చిన్న అబ్బాయి మాకు కంప్లైంట్ ఇచ్చాడు, మేము ఎంక్వైరీ చేస్తే అసలు ఇదంతా జరగడానికి కారణం మీ కొడుకు రుద్రాయ అని తెలిసింది, మేము కూడా అరెస్ట్ చేయడానికే బయలుదేరాము, ఇంతలో మీరే ఫోన్ చేశారు అంటూ పోలీసులు అయితే ఇక రుద్రాని అరెస్ట్ చేస్తారు. ఇక రుద్రాని అరెస్ట్ చేసి అయితే పోలీసులు తీసుకువెళ్ళడంతో ఇక
మరొక వైపు సత్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండడంతో ఇక అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక 24 గంటలు అయితే గడుస్తాయి. ఇక డాక్టర్ అయితే ఆ దేవుడి దయ వల్ల సత్యకి ఎలాంటి ప్రమాదం లేదు, ఇప్పుడు ఎలాంటి గండం లేదు, తాను ప్రాణాలతో బతికి బయటపడింది అంటూ డాక్టర్ చెప్పడంతో క్రిష్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.